కొండపైకి వెళ్ళాలి. పైన విలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి లొకేషన్. ఆల్రెడీ సూర్యారావు గారు వచ్చుంటారా? సూర్యరావు ఈరోజు రాదండి. ఇట్లా అమ్మో ఈ సైడ్ నుంచి బస్ ముందు నుంచి వెళ్ళిపోండి పైకి. ఇలాగ ఈ సైడ్ నుంచి జాగ్రత్త. కొండ కింద డైరెక్ట్ రిసార్ట్ ఉంది, ఇక్కడ తీసుకుంటే పొద్దున్న లగ్గానే వెళ్ళిపోవచ్చు. ఈరోజు జీప్స్ లేవు, సో కంప్లీట్ వాక్ మొత్తం. వర్షం పడితే అయిపోతుంది తెలుసా, జారుకుంటూ వచ్చారు. ఇంకా 1/2 కిలోమీటర్ వచ్చి ఉంటామా. వెళ్తారా మీరు? ఓకేనా? రాజేష్ ఇటు చూడండి అందరూ. అబ్బా ట్రక్ ఎదిరిపోయింది ఫ్రెండ్స్, దోలు తీరింది. వర్షం పడితే మాత్రం అస్సలు రావద్దు, జారుకుంటూ వెళ్ళిపోవడం కిందకి. వర్షం పడింది అయిపోయినట్టే. ఆగరా, ఇంక రాలేడాడు. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ట్రెక్ పైకి వచ్చాం. ఇంకో 500 మీటర్స్ ఉంటుంది. ఈ ఎండ వచ్చేటట్టు అయితే కనిపించట్లేదు, బట్ మొత్తం ఫాగీగా ట్రెక్ అయితే ఎదిరిపోయింది. కిందకి వెళ్ళడం మాత్రం చాలా డేంజర్. ఫ్యామిలీస్తో వస్తే మాత్రం ట్రెక్కి రావద్దు, వర్షాలు పడుతుంటే మాత్రం దిగడం చాలా కష్టం. ఇదంతా ట్రెక్కి వేసిన దారి, ఇంక దీంట్లో నడిపించేస్తున్నారు. అరే మొత్తం ఫాగ్ వస్తుంది సడన్ గా కదా. చెప్పండి రా, ఎలా ఉంది ట్రెక్ ఫ్రెండ్స్? ట్రెక్ చాలా బాగానే ఉంది. ఇప్పుడు అద్భుతంగా ఉంది. చెప్పరా, ఫోకస్ చిరాక్ ఎందుకురా? బాగా అలిసి వచ్చేస్తుంది. అలసి ట్రెక్ అంటే అలసి క్యాప్ తో నాకు షార్ట్ మళ్ళీ ఓకే. మేము వచ్చేటప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ముందు అలా ఉండేది కాదు, ఇప్పుడు అంతా క్రియేట్ 4 years అవుతుంది. 2 years కే మారిపోయింది. 2 years ఏంటి వచ్చి ఇదంతా లేదు అసలు, ఇది క్రియేట్ చేస్తారు ఈ రూట్. ఇదంతా అడిగేప్పగా ఉండేది. పసుపు కొమ్ములు.
అక్కడ చూద్దాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఇది వ్యూ ఈరోజు లంబసింగి వ్యూ పాయింట్ చూడండి. ఏం లేదు ఈరోజు అయితే. ఇది రెండోసారి మళ్ళీ బూస్ట్ అయింది. నువ్వు రెండోసారి వచ్చావా? ఫస్ట్ టైం కూడా బూస్టేనా? పర్లే, కంపేర్ టు దీనికంటే పర్లేదు. బట్ అంత క్లౌడ్స్లో ఈసారి అయితే అస్సలు కొంచెం వచ్చింది. అదే నా బ్రేక్. అలా మొత్తం కిందంతా కనిపించాలి యాక్చువల్గా. అరే అక్కడ వస్తుంది చూడు, అక్కడ వచ్చింది బ్లూ స్కైతో. మరి అనవసరంగా తింటున్నాము. అక్కడేం మధ్యలో వాటరా? కాదు స్కైరా ఇక్కడెక్కడ వాటర్ వాటర్. సూర్యుడు మళ్ళీ కవర్ అయిపోతుంది చూసుకోండి. కనబడుతుంది ఇప్పుడు. ఎండొచ్చింది మొత్తానికి. కొంచెం కోఆపరేట్ చేస్తే సరిపోద్ది. అరే అరే చూడండి, అవుతుంది, క్లియర్ అయింది ఫైనల్. ఏదో కొంచెం కొంచెం ఓకే, కొంచెం కోఆపరేట్ చేసి ఉంటే ఎదిరిపోయేది. కొంచెం నీకు అక్కడలా రావాలి. అక్కడ వచ్చింది చూడు, అలా రావాలి. కవర్ అయింది, అలా మెరవాలి నీకు. రేపు అక్కడ ఉంటుంది. ఓకే, ఫైనలీ లంబసింగ్ వ్యూ ఇది. బ్లూ స్కై చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉంది. మళ్ళీ ఫాగ్ వస్తుంది మొత్తం. వావ్, వాళ్ళకి కూడా అలాంటి ఫీడే కావాలి కదరా. ఏమో ఎవరు తెలియట్లేదు ఈ రోజుల్లో. వేరే సూర్యారావు పైన క్లౌడ్స్ ఉన్నాయి, పైన మబ్బులు ఉన్నాయి. అది పైన మబ్బుల్లో ఉన్నారంటావా? అవుతుందిరా వందలో. అరే క్లియర్ అయిందిరా. ఇక్కడ నుంచి 2 hours మనం ఇప్పుడు తారాపు అది వెళ్ళాలి కదా. ఉండమన్నందుకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పండి. మంచి ఫొటోస్ వచ్చాయి యాక్చువల్లీ ఇక్కడ రావడం వల్ల. చాలా బాగుంది ఫొటోస్, బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. ఓకే, ఫైనల్లీ లంబసింగి వ్యూ అయితే ఇది. ఆఫ్టర్ 9:30 వరకు మేము ఉన్నాం. 7 నుండి 9:30 వరకు వెయిట్ చేస్తే ఫైనల్లీ ఎండ్ వచ్చింది. 9:30 ఫైనల్లీ సాటిస్ఫైడ్ ఈ వ్యూకి. నిన్న మొన్న ఫుల్ వర్షాలు, నిన్న మొన్న వర్షాలు, అసలు వ్యూ రాదనుకున్నాం. లక్కీలీ వి గాట్ ద వ్యూ.
బట్ట లేదు, ఇంకా బట్ట లేదు. వీళ్ళు ఎలా వచ్చారు? అడవుల్లోంచి వచ్చా అన్నారు. మేము కూడా అలాగే వచ్చారు. ఈ రూట్లో లేదు అప్పుడు. రూట్ అది తెలియదు, వాళ్ళు ఎవరు చెప్పట్లేదు కదా, వెహికల్ రూట్సే చెప్తున్నారు వాళ్ళు. ఓకే, డిసెంబర్ 21 ఈరోజు 21 వ్యూ ఇది లంబసింగి. ఆఫ్టర్ 9:30 తర్వాత సన్ వచ్చింది, అప్పటి వరకు సన్ రాలా. సో వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయండి, వెళ్ళిపోకండి. ఇక్కడ నల్లగా ఉంది కదా, అది మేఘం నీడలు, పైన మేఘం నీడలు కింద పడుతున్నాయి చూడండి. ఓకే, మార్నింగ్ ఫాగీగా ఉన్నది. ఇప్పుడు మొత్తం ఎండ వచ్చి ఇప్పుడు ఇది కిందకి దిగాలి. లక్ ఏంటంటే వర్షం పడితే ఇదంతా బురద రోడ్డు, చాలా కష్టం దిగడం. ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా దిగచ్చు. సే హాయ్ రే రే, సబ్స్క్రైబ్ టు ఛానల్ చెప్పండి రా. కాఫీ ప్లాంటేషన్స్ చూడండి. కాఫీ ప్లాంటేషన్స్ షార్ట్లు పెట్టిన వచ్చేస్తారా? సబ్స్క్రైబర్స్ వస్తారు, డబ్బులు ఆ కొండ ఇవన్నీ రాతికొండ, ఇదంతా మట్టి కొండ.